హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగసాయి ముచ్చట్లు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆఫ్టర్ లాంగ్ టైం కదండి లాంగ్ వీడియో కలుస్తున్నా. మధ్య కుదరడం లేదన్నమాట వీడియోస్ అప్లోడ్ చేయడం, కొంచెం లేట్ అవుతుంది. ఈ రోజు వీడియో వచ్చేసి ధనుర్మాసంలో కొండపైన కుంకుమ పూజలు అయితే జరిగాయి. వీడియో అప్లోడ్ చేసేసరికి ధనుర్మాసం కూడా కంప్లీట్ అయిపోయింది. కొంచెం సారీ, ఎందుకంటే లేట్ గా పోస్ట్ చేస్తున్నందుకు. లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. కొండపైకి అయితే ఆ రోజు మేము బస్సులో వెళ్తున్నాం అనమాట. కొండపైకి వెళ్ళడానికి ఫ్రీ బస్సులు కూడా అరేంజ్ చేశారు. వీడియో ఫుల్ గా చూసే ముందు ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. టెంపుల్ అయితే ఇలా ఉంటుంది కొండపైన. నేను వీలైతే టెంపుల్ బ్లాగ్ అంతా కూడా వేరే వీడియోలో పెడతాను. సుదర్శన హోమం అనేది ప్రతి ధనుర్మాసంలోనూ 4th అది కూడా సండే కండక్ట్ చేస్తారనమాట. సండే కావడం వల్ల చాలా మంది లేడీస్ వచ్చి కుంకుమ పూజలు అయితే చేయించుకుంటారు. నేను కొంచెం లేట్ గా వెళ్ళడం వల్ల అప్పటికే గోపూజ అది కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంకా ఆ రోజు అమ్మవారిని, స్వామి వారిని కూడా చాలా బాగా పువ్వులతో అలంకరణ చేస్తారు. మీరు కూడా చూసి దండం పెట్టుకోండి. అలాగే గోదా అమ్మవారు చూసారు ఎంత బాగున్నారో. ఆ రోజు పెందుతుకి దగ్గరలో ఉన్న చాలా మంది లేడీస్ అయితే వచ్చి కుంకుమ పూజ చేసుకునే ఉంటారు. అలా అని లేడీస్ అందరికి కుదరదు కదా. అలా కుదరని వాళ్ళందరూ కూడా నా వీడియో ద్వారా తెలుసుకుంటారని చెప్పి వీడియో చేస్తున్నాను. ఆ రోజు వచ్చిన లేడీస్ అందరూ కూడా ఎక్కడ ఇబ్బంది పడుకున్నా మాకు ఇక్కడ డ్యూటీస్ వేశారనమాట. వచ్చిన వాలంటీర్స్ అందరూ కూడా ముందుగానే అందరికి కూడా పూజకు కావాల్సినవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ మా డ్యూటీ ఏంటంటే వచ్చిన వాళ్ళందరినీ కూడా నీట్ గా వరుసలో కూర్చోబెట్టడం. వచ్చి కూర్చున్న వాళ్ళందరికీ కూడా కుంకుమ పూజకు కావాల్సినవన్నీ కూడా కుంకుమ, పసుపు, గోదా అమ్మవారి ఫోటో అవన్నీ కూడా అందేటట్లు చూసుకోవాలి. కొంతమంది వాలంటీర్స్ ని పుష్పాల దగ్గర, కొంతమందిని ఏమో సుదర్శన హోమం దగ్గర అలా డివైడ్ చేశారనమాట మా గురువు గారు. కావాల్సిన సామాన్లన్నీ కూడా ఎవరు ఏం తీసుకురావాల్సిన లేదు, అందరికి కూడా దేవస్థానమే సప్లై చేస్తుంది. అలాగే ఆ రోజు స్పెషల్ ఏంటంటే సుదర్శన హోమం జరిపిస్తారనమాట. ఈ సుదర్శన హోమం ఎందుకు జరిపించుకోవాలి అంటే, కొంతమందికి జాతకంలో దోషాలు ఉంటాయి, గ్రహ దోషాలు ఉంటాయి, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఇవన్నీ కూడా కంప్లీట్ గా కొంచెం తగ్గిపోవాలి అంటే మనం సుదర్శన హోమం చేసుకుంటే చాలా మంచిది. ఒక జంతువు ద్వారా గాని, ఒక మానవుడి ద్వారా గాని, ఒక దేవత రూపం గాని, ఒక ఆయుధంతో గాని, వేటితోటి గాని నాకు కాలానుగుణంగా దేనితోటి లోపల కానీ బయట కానీ నాకు మరణం ఉండొద్దు అని కోరుకుంటాడు. ఆ విధంగానే భగవంతుడు మరి సుదర్శన హోమం కంప్లీట్ అయిపోగానే ఇంకా పూజకు కావాల్సినవన్నీ కూడా సర్దుతామన్నమాట. తర్వాత కుంకుమ పూజ అయితే స్టార్ట్ చేస్తారు. వస్తున్నారా లేదో, ఇక్కడ పడ్డాడా, ఇలా ఇక్కడ కూర్చుంటాం. కానీ మన మనసు మాత్రం అంతగా తిరుగుతూ ఉంటుంది, ఇక్కడ మాత్రం ఉండదు. అలాగే మన మనసుని, మన ఇంద్రియాలు ఎప్పుడైతే మన అధీనంలో పెట్టుకుంటామో చాలు, సర్వాన్ని మనం పొందినట్టు. మన ఇంద్రియాలను అధీనంలో పెట్టుకోలేము మానవులం కనుక. కానీ ఇంద్రియాలన్నింటినీ అధీనంలో పెట్టుకున్నవాడు ఎవరండి? హృషికేశుడు. ఎవరండి? విష్ణుమూర్తికి పేరేంటిది? హృషికేశుడు. ఇంద్రియాలన్నింటినీ కూడా అధీనంలో పెట్టుకున్నటువంటి భగవంతుడు హృషికేశుడు. ఆ భగవంతుని పూజిస్తే కనుక మనకది జరగచ్చు కదా అండి. నేను చెప్పేటువంటి కేశవ, నారాయణ, మాధవ, గోవింద కానీ మట్టి నామాలు కాదండి. మనం ఏ మాట చెప్పినా, ఏ పని చేసినా దానికి ఒక అందరికీ వర్తించేటువంటి పని. స్వామీజీ మహారాజ్కి ఇప్పుడే చెప్పా, నామం ఎంత గట్టిగా చెప్పాలి? గోవిందా, గట్టిగా గోవిందా. వినిపించండి సరిగా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. ఇంకా ఆ రోజు స్పెషల్ ఏంటంటే అహోబిలము ఆ పీఠాధిపతి అయిన స్వామీజీ కూడా వచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే మనం అతను ఎలాగా చూడలేము, కానీ ఇక్కడికి వచ్చి అతని దగ్గరగా చూసినందుకు అతను అందరికి కూడా మంచి విషయాలు అయితే చెప్పారు. పరిపాలకులు వాళ్ళు కూడా కాస్త ముందుకి అడుగులు వేయిస్తే ఆ దైవం కాస్త ప్రభావవంతమవుతుంది.
3 భక్తులు. మూడింటికి ఇంకా కొదవ లేదు. అందుకే వెంకటేశ్వర స్వామి తిరుమల లాంటి దివ్య క్షేత్రాల్లో కూడా 2 ప్రసాదాలు పెడతారు. మా దగ్గర 2 ప్రసాదాలు, మీకు మాత్రం 8 ప్రసాదాలు ఇక అధికారులు వేస్తున్నారు. ఆలయ వివో గారి చేతుల మీద ఎమ్మెల్యే గారికి వచ్చిన వాళ్ళందరికీ కూడా సన్మానం చేశారు. ఆ తర్వాత స్వామీజీ గారు కుంకుమ పూజ అయితే స్టార్ట్ చేశారు. గోదా అష్టోత్తరం చదివి అందరి చేత కూడా కుంకుమ పూజ అయితే చేపించారు. కుంకుమ పూజ చేయించుకోవడానికి కొన్ని వేల మంది అయితే ఆడవాళ్ళందరూ కూడా వచ్చి పాల్గొన్నారు. ఎవ్రీ ఇయర్ కూడా చాలా బాగా జరుగుతుంది, కానీ ఇయర్ మాత్రం ఇంకా బాగా జరిగింది. వీడియోలో చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. నవారుణ ప్రవాదాభ పానిదేశ సమంజితాదీ నమః ఓం కంబుకఠీ నమః ఓం శశిభుగాదీ నమః ఓం బింబోఠీ నమః ఓం కుందరుత్తజే నమః ఓం కారుణ్యసనిష్ఠంది నేత్రద్భగ సుశోభితాదీ నమః ఓం ముక్తాశుస్మితాదీ నమః ఓం చారుచాంపే నిభాసికాదీ నమః ఓం దర్పరాగార గురకబోలత్రియాంచితాదీ నమః ఓం అనంతారక ప్రకాశోజ్ఞన్ మదితాడంక శోభితాదీ నమః ఓం పురి సూర్యాగ్ని సంకాశ నానాభూషణ భూషితాదీ నమః ఓం సుగంధవదనాదీ నమః ఓం శుభ్రవే నమః అర్థచంద్రలలాటిగారీ నమః ఓం పూర్ణచంద్రారుణ ఓం భాస్వత్వర్తికారీ నమః ఓం చారు జగత్పూర్ణ మహోదరికీ నమః నవమల్లీ రోమరాజ్కీ నమః ఓం సుధాకుంభాగతస్తర్గే నమః కల్పమాల. అమ్మవారికి పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నైవేద్యాలు కూడా ప్రిపేర్ చేశారనమాట. ప్రసాదం అయితే వాలంటీర్స్ అందరూ కూడా వెళ్ళి ఇచ్చేసారు. నిజంగా కుంకుమ పూజలు అంటే ఆడవాళ్ళకి ఎంత ఇష్టం అండి. చూసారా, మొత్తం మండపాలన్నీ కూడా నిండిపోయాయి. ఎంత మంది వచ్చినా కూడా ఎక్కడ వాళ్ళు ఇబ్బంది పడుకున్నా, ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ కూర్చోబెట్టి కుంకుమ పూజ అయితే చేపించారు. లేడీస్ చాలా గ్రేట్ అంటే గ్రేట్ అసలు. ఎందుకంటే ఒక 3 hours అలాగా కూర్చొని పూజ చేసి నిల్చోకున్నాం. చాలా ఓపిగ్గా అయితే పూజ కంప్లీట్ చేశారు. కుంకుమ పూజ కంప్లీట్ అయిపోయాక చూసారా రకరకాల పూలను బొట్లలో ఎలా పేర్చారో. ఎందుకంటే స్వామికి పుష్పార్చన చేస్తారు, దానికోసం అన్ని రకాల పూలను ఈ విధంగా పేర్చుతారనమాట. తర్వాత ఆడపిల్లలు, చిన్న పిల్లలు అందరూ కూడా చాలా బాగా రెడీ అవుతారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బుట్ట ఇచ్చి స్వామి దగ్గరికి అయితే తీసుకువెళ్తారు. ఇలా తీసుకువెళ్లిన పువ్వులన్నిటిని కూడా స్వామికి పుష్పార్చన చేపిస్తారు. ఒక్కొక్క ఆడపిల్లని చూడాలండి, గోదా అమ్మవార్లో ఎంత బాగా రెడీ అయ్యారు అంటే చాలా బాగా రెడీ అయ్యారు. ఈ ఇయర్ మా పాప మిస్ అయిందని చెప్పొచ్చు, కానీ కుదరలేదన్నమాట తనకి. ఇంకా అలా తీసుకొచ్చిన పువ్వులతో స్వామికి పుష్పార్చన చేపిస్తారు. అన్ని రకాల పువ్వులను కూడా స్వామిపై చల్లుతారండి. పుష్పార్చన చూడడానికి చాలా బాగుంటుంది. అలా పిల్లలందరూ కూడా గోదా అమ్మవార్ల పువ్వులు పట్టుకు వెళ్తుంటే స్వామి పైన పుష్పార్చన చేస్తుంటే 2 కళ్ళు సరిపోవు, అంత బాగుంటుంది. వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతమంది కుంకుమ పూజకు వచ్చారో నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు తెలుస్తుంది కదా వచ్చారా అని చెప్పి. గోవిందా అని కామెంట్ చేయండి. పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి 12:30 అలా అవుతుందన్నమాట. పెందుర్తి వెంకటాద్రిపై ఎటువంటి కార్యక్రమాలైనా, పూజలైనా, హోమాలైనా అంత బాగా జరగడానికి కారణం మా గురువు గారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా గురువు గారు చెప్పిన మాటలకి ఫిదా అవ్వాల్సిందే. ఎందుకంటే అతను అంత బాగా చెప్తారు. ముఖ్యంగా అక్కడ సేవ చేసే వాలంటీర్స్ కి అతను ఇచ్చే గైడెన్స్ అన్నమాట, అంత బాగుంటుంది. ఇంకా కుంకుమ పూజకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రసాదం తీసుకుని వెళ్లారు. చూసారుగా ఎంత మంది వచ్చారో. అంతా భోజనం చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా చివరిలో వాలంటీర్స్ అందరూ కూడా కలిసి భోజనం చేసాము. ఇంకా భోజనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేసరికి మాకు 3:30 అలా అయిపోయింది. వీడియో చూసారు కదా ఫ్రెండ్స్. ఇలాంటి డివోషనల్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేస్తే ఆల్ అయిన ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు చేసే నోటిఫికేషన్స్ అనేవి మీ వరకు వస్తాయి. హ్యాపీగా నా వీడియోస్ చూడొచ్చు.
నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.